బాధపడుతూ ఈరోజు నాకు ఈ విషయాలన్నీ కూడా చెప్పిండు. అంతేకాదు మా చలాన్లు మాఫీ చేస్తా అన్నాడు, ఇండ్లు కట్టిస్తా అన్నాడు, ఆటో నగర్ కట్టిస్తా అన్నాడు, ప్రత్యేక బోర్డు పెడతా అన్నాడు. ఏ ఒక్కటంటే ఒక్క పరిస్థితి కూడా ఇచ్చేటట్టు లేడు. మళ్ళా ఇస్తాడనే ఆశ ఉందా అన్నా అని చెప్పి కూడా అడిగితే వాడిని పొందిస్తాడు. వాడొక దొంగ, వాడొక లంగ, వాడొక లుచ్చ అని చెప్పి చాలా చక్కగా మల్లేశన్న బాధపడుతూ ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాడు. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, నువ్వు ఆ రోజు అబద్దాలు దొంగ మాటలు చెప్పి ఈరోజు ఎంతో మంది పేద ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసినావు. ఇప్పటికైనా నీకు బుద్ధి ఉంటే, ఇప్పటికైనా నువ్వు నిజంగా ఏ మాత్రం ప్రజల పట్ల విశ్వాసం ఉన్నా, ప్రజల పట్ల ప్రేమ ఉన్నా, నువ్వు చెప్పిన హామీలు దమ్ముంటే అవన్నీ నెరవేర్చాలని చెప్పి నేను ఈ రోజు మీకు సవాల్ చేస్తా ఉన్నా. అంతేకాదు ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము గల్లీ తిరుగుతా ఉన్నాం.